నెక్స్ట్ మీతో మా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను 3 సినిమా గురించి అయితే మాట్లాడాలి. మీరు దాని గురించి మీరు ఎలా చెప్పాలనుకుంటే మీ ఇష్టం అది. ఫస్ట్ కథానాయకుడు అండ్ బాలయ్య బాబు గారిది ఆ సినిమాకి ఏదైనా ఫస్ట్ వేరే డైరెక్టర్ ఉన్నారు, అక్కడి నుంచి మీరు వచ్చారు దాంట్లోకి. తర్వాత క్వీన్ హిందీలోకి వెళ్ళారు, అక్కడ అది కూడా మీ టైమింగ్ సెట్గా వచ్చారు. తర్వాత వీరమల్లు, హరిహర వీరమల్లు. ఈ 3 సినిమాల్లోనూ ఒక సినిమాకి మీరు వెళ్ళారు, ఇన్ అయ్యారు, ఈ 2 ఆటలు ఎగ్జిట్ అయ్యారు. అసలు 3 ఆటలు మీకు ఏమన్నా ఇబ్బంది కలిగిందా, లేదంటే మీకు జరిగిన అంటే కథానాయకుడు మహానాయకుడు మన ఎన్టీఆర్ సినిమాలో అది నాకు వచ్చిన ఒక గొప్ప అవకాశం అండి. నేను తీసిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. బాలయ్య బాబు గారు ఒక అద్భుతం అండి. ఇప్పటికీ కూడా మొన్న నాకు గురువారెడ్డి గారు ఫోన్ చేశారన్నమాట. ఆయన మళ్ళీ చూసినప్పుడు కృషి అని ఒక చాలా ప్రతి సన్నివేశం బాలకృష్ణ గారి గురించి ఇది అని. నేను మొన్న మా మిస్సెస్ ప్రీతి గారును తను మొత్తం మళ్ళీ చూసిందన్నమాట. దెన్ ఇమీడియట్లీ షీ వాంట్స్ ఒక్కసారి బాలకృష్ణ గారిని కలిసినప్పుడు ఇదంతా చెప్పాలి ఈ సీన్ గురించి అని. ఇప్పుడు ఒక సీన్ చూసినా సరే మై ఈమెయిల్స్ విల్ బి ఫిల్డ్ విత్ కథానాయకుడు అండ్ మహానాయకుడు అండి. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. కానీ ఆ సినిమా ఆడకపోవటం నాకు చాలా బాధ కలిగింది. అప్పుడు సామాజిక రాజకీయ పరిస్థితులు కావచ్చు, ఎలక్షన్, 100 రీజన్స్ అవ్వచ్చు. బట్ నాకు పర్సనల్గా చాలా బాధ అనిపించింది అన్నమాట. చాలా ఎఫర్ట్ పెట్టింది బాలకృష్ణ గారు. చాలా అత్యద్భుతంగా ఎంత సటిల్గా చేస్తారంటే మీరు చూడండి. అసలు యాక్చువల్లీ అండ్ ఒకసారి చూస్తే ప్రతిసారి నాకు కొత్తగా నేను దర్శకత్వం వచ్చిన సినిమా నాకు కొత్తగా కనపడింది అన్నమాట. ఈ రియల్లీ అంటే నేను ఆ సినిమా గురించి ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు ఎన్టీఆర్ గారు అంటే మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు చూసాం. ఇప్పుడు నా పిల్లలకి ఎన్టీఆర్ గారు తెలియదు. ఆయన అదే ఆయన ఒక హిస్టారిక్గా 2 ఎపిసోడ్స్ మిగిలిపోద్ది కూడా. నేను చిన్నప్పుడు గుంటూరులో ఎన్టీ రామారావు గారు వస్తే మా తాతయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారన్నమాట. ఎన్టీ రామారావు గారు ఏదో ఒక పార్టీ కార్యక్రమం, చాలా చిన్నవాడు, వెళ్తే ఆయన కాళ్ళకి దండం పెట్టాను నేను. పెట్టి ఆయన ఏదో 2 అదేదో ఇది చెప్పంటే వచ్చింది మా తాతయ్య గారు చెప్పించారన్నమాట. అది ఐ హ్యావ్ గ్రేట్ మెమరీస్. ఇట్స్ ఏ టవరింగ్ గ్రేట్. అలాంటి మహనీయుడు కథని చెప్పగలిగే అదృష్టం దక్కిందన్నమాట. మణికర్ణిక అనేది వీ హ్యావ్ ఎ క్రియేటివ్ డిఫరెన్స్ విత్ కంగనా గారు అన్నమాట. నేను ఒక రకంగా చూశాను, తను ఒక రకంగా చూశారు. బేసికల్గా ఒక మన సోను సూద్ గారి క్యారెక్టర్ వ్యవహారంగా. సో అది ఇట్స్ ఏ కాన్షియస్ డెసిషన్. అది నేను ఇమ్మడలేకపోయాను అన్నమాట. అది నాకు జరిగింది అలాగా. సో దెన్ హరిహర వీరమల్లు వచ్చేసరికి కేవలం షెడ్యూలింగ్ కారణాలండి. నేను కొంత పార్షియల్గా చేశాను. నేను ఇంకా చేసింది చాలా ఒక 40 నిమిషాల సినిమా ఉంటుంది ఇప్పుడు. అది మేము ఒక చాలా పెద్ద సెట్స్ వేసాము అన్నపూర్ణ స్టూడియోస్లో. మన మయూర్ సింహాసనం వేసాము, మన దర్బార్, మొఘల్ దర్బార్స్ వేసాము. కానీ అది షూట్ చేసాము, బట్ అది అంటే పార్ట్ 2 కోసం ఉంచారు. సో అది షెడ్యూలింగ్ కారణాల వల్ల, అంటే పవన్ కళ్యాణ్ గారి అంటే రాజకీయ అవసరాలు అలా ఉన్నాయి, ఆయన అవసరం ఉంది, ఆయన ఆశయం ఒకటి ఉంది. అది అప్పుడు ఆయన దానికి అనుకోకుండా చాలా పరిణామాలు జరిగినాయండి. సో కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. సో నేను అంటే 5 years ఆఫ్ జర్నీ అండి మాది. అంటే 2019 నుంచి 2024 సంక్రాంతికి నేను రత్న గారు చెప్పాను ఇక్కడ వరకు నేను ఉండగలండి. దాని తర్వాత అంటే నాకు నా ఫైనాన్షియల్ అవసరాలు ఉంటాయి. 5 సంవత్సరాలు అంటే నేను ఒకే ప్రొడ్యూసర్ని 5 సంవత్సరాలు నేను పోషించమని అడగకూడదు కదండి. సో అట్ ద సేమ్ టైమ్ నా లైఫ్లో నేను తప్పనిసరిగా అన్నమాట. బట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అది. అండ్ ఆయన వ్యక్తిత్వం ఇష్టం. ఆయన ఒకసారి గట్టిగా పట్టుకుంటే ఏం సాధించారో మనం చూసాం. ద సేమ్ టైం ఏం రత్నం గారు అంటే చాలా గౌరవం అండి. ఆయన గమ్యం కథ కొనటానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం మాకు పరిచయం జరిగింది. అప్పుడే చెప్పాను అన్నమాట. పోస్టర్ మీద శ్రీ సూర్య మూవీస్ ఏం రత్నం గారు ఉంటే చాలా ఎగ్జైట్ అయ్యేవాళ్ళం అండి. నేను పోస్టర్ మీద నా పేరు పేరుతో పాటు పేరు చూసుకుందాము, పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప స్టార్ తోటి ఆయనకి నాకు మా ఇద్దరికి ఒక ఎప్పుడో 2000 సంవత్సరంలో రాజీవ్ గారిని కలవటానికి కొన్ని రోజుల ముందు నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశానండి. ఎయిర్పోర్ట్లో, బాంబే ఎయిర్పోర్ట్లో కలిసాం. అప్పుడు నేను ఒక ప్రయాణికుడిగా, అభిమానిగా తమ్ముడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకుంటాను, తొలి ప్రేమ చాలా ఇష్టం నాకు ఆ సినిమా. ఆయనతో మాట్లాడటం జరిగింది. తిలక్ గారి కవితల గురించి చెప్పినది ఆయనకి గుర్తుంది. తర్వాత నేను చాలా సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఇలా సరే ఆ రోజు మనం ఎయిర్పోర్ట్లో కలిసి అంటే రిమెంబర్డ్ అన్నారు అనమాట. సో ఈ 3 జర్నీలు ఇలా జరిగినాయండి నాకు.
గుడ్. అంటే భవిష్యత్తులో అయినా సరే కలిసి పనిచేసే అవకాశం అన్నాడు. అండి అవకాశం రావాలి, ఆయన అవకాశం ఇవ్వాలండి, దెన్ డెఫినెట్లీ కానీ. మీరు చరిత్ర తీయగలరు, ఒక రాజకీయ బయోపిక్ తీయగలరు కాబట్టి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారిది కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరైనా తీయాల్సి వస్తే బయోపిక్లు డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతారు. అలాంటిది ఏమన్నా మీకు ఆలోచన ఉందా? గమ్మత్తుగా ఉంది, ఆలోచించాలి. అంటే చంద్రబాబు గారు 30 years ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఈ పొలిటికల్ జర్నీ మీద కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా యూత్ నుంచి వచ్చి సడన్గా పెద్ద స్టార్గా ఉండి కూడా అంతా వదిలేసి సినిమా ఇండస్ట్రీని వదిలేసి పొలిటికల్ వైపు వెళ్ళారు. ఇద్దరు డిఫరెంట్ జర్నీస్ అండి వీళ్ళు, అంటే గ్రేట్ జర్నీస్, కావాల్సినంత నాటకీయత ఉందండి యాక్చువల్గా. బట్ ఎనీథింగ్ తీయాలంటే ఆ దర్శకత్వం ఇలాంటి వాళ్ళు అయితే డెఫినెట్గా ఉంటారు, అందరూ పోటీ పడతారు. విధి లిఖితం ఎలా ఉందో చూద్దామండి. మంచి ఐడియా అంటారు. చాలా మీరు రాయొచ్చు ఇప్పుడు.